కూడా సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా రావాలి. ఇక్కడ వీళ్ళు అత్త వంటల ప్రోగ్రామ్ చేస్తారు. సబ్స్క్రైబ్ అందరికి ఇన్విటేషన్ పంపిస్తాను నేను. వీళ్ళు మంచిగా మొత్తం వంటలు వండుతారు. మనం అందరం కూర్చొని తిందాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఒక రోజు నెక్స్ట్ మనం రసగుల్లా కాడికి వచ్చేద్దాం. ఉన్నదే చిన్నగా తీసుకో. నెక్స్ట్ రసగుల్లా ఇంకా గంగావా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాము. అంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ ముందు తీసుకొస్తా వీళ్ళు చేసే ప్రోగ్రామ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అంతా పిల్లలందరూ కలుసుకొని మాట్లాడుకొని వంట వారపు ప్రోగ్రాం పెడతారంట. వాళ్ళు ఎవరెవరు వాళ్ళ ఇష్టం వచ్చిన వెరైటీలు చేస్తారంట. వాళ్ళ వెరైటీస్ ఏమేమి ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక వెరైటీ చేస్తారంట. అవన్నిటికీ పైసలు నేనే కట్టాను. చూడండి టెస్ట్. సరే చూద్దాం మరి ఏమేమి వాళ్ళు వంటలు చేస్తారో వాళ్ళు చేస్తారంట. వాళ్ళ కుకింగ్ ఏంటో చూద్దాము. ఈరోజు వ్లాగ్ అదే మనం చూడబోతున్నాం. ఎట్లా ఉంటుందో చూద్దాం. మరి అందరం మీరు కూడా చూసినట్టు కాదు అన్నో ఒక లైక్ వేసేయండి, ఓకేనా? ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇక వీళ్ళంతా దేనికి వచ్చిన జాలరెడ్డి గారు కూడా వచ్చిండు. మొక్కుతుంటాడు ఇక్కడ. జాలరెడ్డి గారు ప్రోగ్రామ్ చేస్తారట. మరి ఏం ప్రోగ్రామ్ చేస్తారో చూద్దాము. ఇక మేమైతే ఏమో చిన్న చిన్న ఐటమ్ తెచ్చిపెట్టింది ఇలా చూడండి. ఈ ఐటమ్ చూడండి, ఇంత చక్కెర, గీ, నిమ్మకాయ. చూద్దాం మరి ఇంకా ఏమేమి ఐటమ్ చేస్తారో, వీళ్ళు ఏం ఐటమ్ చేస్తారో చూద్దాం. ఈరోజు మనం చూడబోయే బ్లాగ్ ఇదే, వంట వార్పు ప్రోగ్రామ్ చూద్దాం. ఇక నీలిమ అయితే వచ్చింది. నీలిమ చూడండి ఏం చేస్తుందో. మరి ఏం వంటలు చేస్తుండు నీలిమ? హాయ్ గైస్, ఈరోజు నేనైతే రసగుల్లా చేద్దామని డిసైడ్ అయినా అన్నమాట. సో ఎందుకు ట్రై చేద్దాం. తినడానికేనా? ట్రై చేద్దాము. తినడానికా రసగుల్లా? మరి ఏం రసగుల్లా చేస్తో చూద్దాం. ఏదో ప్రొఫెషనల్ చెఫ్స్ వచ్చేసినారు చూడండి. ప్రొఫెషనల్ చెఫ్లు. నీ పేరు ఏందమ్మా? చెఫ్. నీ పేరు ఏం పేరు చెప్పమ్మా? నీ పేరు మాధురి. ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ చెఫ్. ఏమే నీ పేరమ్మా? ఆల్ ఇండియా నెంబర్ 1 చెఫ్. మా ఫ్యాన్స్ ఏమంటారు, మా సబ్స్క్రైబర్స్ అందరికి నాకు పేరు చెప్పాలి. ఈమె పేరు ఏంది? లొల్లులు. ఇక వీళ్ళకు ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టారు. అంతా లొల్లి పంచాయతీలు చేస్తారు. మరి ఈ లొల్లులు ఎట్లా తీరుస్తానో నాకు అర్థమవుతలేదు. ప్రోగ్రామ్ ఏంటో ఒక్కొక్కరు చెప్తారు. నువ్వేం చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు? మ్యాగీ, రసగుల్లా చెప్పు. ఈమె ఫ్రెంచ్ ఫ్రైస్. అందరూ రాండి ఫ్రెండ్స్, మీరు కూడా రాండి తినడానికి. ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. సెక్షన్ వేరు క్లీన్ అండ్ గ్రీనింగ్. మన ఇక్కడ చూస్తే జానారెడ్డి. ఇదే జానారెడ్డి గురించి అందరికి మాట్లాడతాను తర్వాత. జానారెడ్డి తర్వాత ఈమెవరు? జరా ఇంకా గంగావా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాము. అంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ ముందు తీసుకొస్తా. వీళ్ళు చేసే ప్రోగ్రామ్ అంతా చూసేద్దాం. స్టార్ట్ చేయండి. ఇక అమ్మగారు ఏమో వంటలు వండుతుందిగా చూడండి. వీళ్ళ వంటలు ఏంటో అదేంద్రా అది ఊడుతుంది. అది వంటల ప్రోగ్రాంకు ఎవరైనా కావాలంటే చెప్పండి. వీళ్ళు వంటలు బాగా చేస్తారు. ఈమె వంట స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈమె వంట ఏం చేస్తుందో, వాటర్ తీసుకుంది ఒక జగ్గడు. చూద్దాం ఏం చేస్తారో. మరి తినడానికో మరి పారేయడానికో. నీళ్ళైతే పోసింది కుప్ప.
చేస్తుంది. మా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అందుకే స్టోర్ వేసుకొని చేస్తుంది. ఇది చూపి ఇంకోండి ఫ్రెండ్స్, ఇవి ఏ పక్క నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు మీరైతే నాకు కామెంట్ చేయండి. కట్టింగ్ షేప్ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా రాలేదు. బాగున్నాయి ఫ్రెండ్స్. తింటే తినొద్దనండి కొంతమంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మ్యాగీ చేసేసాను. మా బాబాయ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాడు. హాయ్ గాయ్స్, ఇక్కడ చూడండి నాదైతే అవుతుందన్నమాట. సో అక్కడ అందరిది అయిపోయిందనమాట. మీరు ఎప్పుడైనా ఇట్లా వంటల ప్రోగ్రామ్ ఇంట్లో ప్లాన్ చేస్తే కామెంట్ చేయండి గాయ్స్. అక్కడ చూడండి మా చెల్లె వాళ్ళు మొత్తం ఎట్లా చేస్తున్నారు. సో చూడండి గైస్, అట్లా అవుతుందన్నమాట మా ఇంట్లో అయితే. నేను నెక్స్ట్ ఇంకా చాలా వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే ఇంక ఈమెమో ఉప్పు తింటుంది వీళ్ళిద్దరు. ఈమెమో దాన్ని రెడీ చేస్తుంది. ఇంకా ఉప్పు వేసి దాన్ని కలుపుతుందంట. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఆమె అయితే ఉప్పు ఊకే నాకుతుంది. ఈమె కానీ బాబాయ్ అయితే పండుకుండు. వాళ్ళు ఎప్పుడు చేస్తారా అని మా బాబాయ్ వెయిటింగ్. మా అక్క రసగుల్లర్స్ చూపెట్టు, నాకు ఎందుకో అట్టర్ ఫ్లాప్. చూపెట్టు, చూపెట్టు. చూడండి ఫ్రెండ్స్, మా అక్క రసగుల్లాలు. ఇది మా చెల్లె ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నమాట. సో చూడండి, నూనె అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఎప్పి అనమాట, మా చెల్లె చేసింది. ఇంకొక ఆమె ఇది వచ్చేసి ఇది రసగుల్లా అనమాట. ఇది ఎందుకో నాకు అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనిపిస్తుంది. సో చూడండి గైస్, ఇక చూసిరు కదా, ఇదైతే మా వంటలు అనమాట. ఎట్లా ఉందనేది మా డాడీ తిని చెప్తా అన్నాడు. ఇక్కడ చూద్దాం, మరి చూద్దాం, ఒక్కొక్కరు టేస్ట్ చూసి చెప్తా నేను. ఓకేనా, రెడీయా? నేను ఫుల్లా మీకు ఇంకా కొద్దా ఓకేనా? సరే చూస్తున్నాం, మరి ఎట్లుందో టేస్ట్ చూస్తాను. Wow, what a beautiful! Is that like मजा आया. that? Anything also you can believe that is not good. Everything also best, but yes, yes. Maybe out of the 10 marks is there coming. Thanks. Next ఇది చూద్దామండి మనం. ఇప్పి అంటారు చూడు. అరే తీసుకో, ఇట్లా తిప్పు. నాకు నాకే మొత్తం నాకే చూస్తున్నా, ఇది చేసి చూస్తున్నా, చూడండి. ఓకే, గుడ్, వెరీ గుడ్, నైస్, వెరీ నైస్. అయితే ప్రోగ్రామ్ మంచిగా వస్తుంది కాబట్టి నెక్స్ట్ మనం మంచి పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం. అండాలు పెడదాం, పెద్ద అండాలు పెట్టి ఉండదాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా రావాలి. ఇక్కడ వీళ్ళు అత్త వంటల ప్రోగ్రామ్ చేస్తారు. సబ్స్క్రైబ్ అందరికి ఇన్విటేషన్ పంపిస్తాను నేను. వీళ్ళు మంచిగా మొత్తం వంటలు వండుతారు. మనం అందరం కూర్చొని తిందాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఒక రోజు నెక్స్ట్ మనం రసగుల్లా కాడికి వచ్చేద్దాం. ఉన్నదే చిన్నగా తీసుకో. నెక్స్ట్ రసగుల్లా ఫ్రెండ్స్ చూస్తున్నా. నైస్, కొంచెం కొద్దిగా స్వీట్ తక్కువ ఉంది. అది నెక్స్ట్ టైం మంచిగా ప్రిపేర్ చేద్దాం. వాట్ ఏ నైస్. ఓకే, అందరూ కూర్చోండి, మొత్తం తీసుకొని తినేసేయండి.
గైస్ సో చూసినారు కదా మా వంటల ప్రోగ్రామ్. మేము మీకోసం ఇంకా కొన్ని వంటలు అయితే చేద్దామని అనుకుంటున్నాము. సో మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నిర్మరాణి బ్లాగ్. బాయ్ గైస్.